విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు తెలుపుతున్నారు. ఇవాళ అగనంపూడి నుంచి గాజువాక వరకు ఉక్కు ఉద్యోగులు భారీ మానవహారం చేపట్టనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రోడ్డెక్కనున్నారు కార్మికులు. రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద కార్మికులు నిరసన కొనసాగింది. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా కూడా చెప్తున్నాయి కార్మిక సంఘాలు. అలాగే కార్మిక వ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇవాళ అగనంపూడి నుంచి గాజువాక వరకు ఉక్కు ఉద్యోగులు భారీ మానవహారం చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సిద్ధు. మరి కాసేపట్లో భారీ మానవహారం కార్యక్రమం మొదలు కాబోతోంది. అగనంపూడి జంక్షన్ నుంచి గాజువాక వరకు కూడా ఈ మానవహారం ఉండబోతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వచ్చి వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు కార్మిక సంఘ నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడబోతున్నారు. ఎటువంటి డిమాండ్ ని కేంద్రం ముందు ఉంచాలి, ఏ విధంగా స్పందించాలి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో తెలుగుదేశం, జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు ఆ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే రేపు 8వ తారీఖు ఇప్పటివరకు గవర్నమెంట్ వచ్చి దాదాపు 120 రోజుల పాటు అయింది. కానీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీయించే నిర్ణయాలే చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్తో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఇప్పటికే మైన్స్ లేక ఇబ్బంది పడుతున్నది. రా మెటీరియల్ లేక రోజు రోజుకి కూడా ప్లాంట్ మూత వేసుకునే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. రేపు 8వ తారీఖుని ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే విభూతిని ఉద్యమం నిర్వహిస్తూ ఉంది. మొన్న 4200 మందిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అనేది జరిగింది. దాని మీద మళ్ళీ పోరాటం చేస్తే దాన్ని నిలబెట్టడం అనేది జరిగింది. మళ్ళీ ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి కరెంటు కోతలు, హెచ్ఆర్ఏ కోతలు పెడతా ఉన్నారు. కరెంటు మీద ఛార్జీలు పెంచుతున్నారు, హెచ్ఆర్ఏ కోతలు పెడతా ఉన్నారు. అంటే ఈ రోజు గవర్నమెంట్ చేస్తున్న నిర్వాహకం ఏంటంటే పొమ్మనకుండా పొగబెట్టే నిర్ణయాలు అనేది చేస్తూ ఉంది. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీరు 8వ తారీఖు రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ అంశాలే కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించకపోతే మేము గవర్నమెంట్ నడపలేమనే పద్ధతిలో మీరు మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క ప్లాంట్ నిలబెట్టడానికి ప్రయత్నం చేయకపోతే మాత్రం 9వ తారీఖు నుండి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు మొదలవుతాయని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కూడా నోకలు చెల్లిపోతా ఉన్నాయి. ఎందుకంటే హర్యానా ఎన్నికల్లో కానీ, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కానీ వీళ్ళు ఓడిపోతారని చెప్పి ఇప్పటికే నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే గవర్నమెంట్ మీద పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే దీన్ని తమ యొక్క తావేదాలకు ఇవ్వడానికి రోడ్ మ్యాప్ పెట్టారు. ఆ రోడ్ మ్యాప్ వ్యతిరేకంగానే 1333 రోజుల నుండి మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ యొక్క ప్లాంట్ రక్షించుకోకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈ ప్లాంట్ రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రధానికి అంతా కూడా ఉద్యమాల్లోకి కథలు రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఉద్యమంలోకి తరలి రావాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అలాగే 8వ తేదీన కేంద్ర పెద్దలతో జరిగేటువంటి భేటీలో చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడేటువంటి దిశగా నిర్ణయం చేయాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో 9వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరుగుతాయి. దాన్ని ఆపేటువంటి తరం ఎవరి వల్ల కాదు అనేది కార్మిక సంఘాల నేతలు చెప్తున్నటువంటి మాట.